నమస్తే. సమస్య పరిష్కారం విత్ శ్రీ లలిత కార్యక్రమానికి స్వాగతం. లలిత సహస్రనామం మన నిత్య జీవితంలో మనం రోజు చదువుతూ ఉంటాం కదా. కానీ ఏ నామాన్ని ఏ సమయంలో జపిస్తే చాలా మంచిది, మనకున్న సమస్యలు తొలగిపోవాలంటే ఏ నామం జపించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరిశర్మ గారు ఉన్నారు. ఆలస్యించకుండా మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మన నిత్య జీవితంలో లలితా సహస్రనామం మనం చదువుతూ ఉంటాము, కానీ చాలా మందికి తెలీదు ఏ నామాన్ని పట్టుకుంటే, ఎందుకంటే మనకి ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ అమ్మవారిని పట్టుకుంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ లలితా సహస్రనామంకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఈ మధ్య కాలంలో అయితే ఫాస్ట్ జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. అనేక సమస్యలు తల్లిదండ్రులకి, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రిలేటివ్స్ కావచ్చు, సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లలితా సహస్రనామంలో ఏ నామం చదివితే మంచిది, ఒకసారి వివరించండి. తప్పకుండా అమ్మ. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా లలిత అమ్మవారి యొక్క ప్రతి నామము కూడా ఒక మంత్రమే. కాబట్టి ఏ నామాన్ని ఏ సమస్యకి మనం ఉపయోగించుకోవాలి అనేది కూడా మనకు చెప్పబడి ఉంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కొన్ని కండిషన్స్ అనేటువంటివి మనం పాటించాలి. లలిత అమ్మవారి అంశతో జన్మించినటువంటి వ్యక్తి పరమ పూజ్యుడు శ్రీరాముల వారు. అందుకే లలితా నవరాత్రులు చైత్రమాసంలో ప్రారంభమై నవమితో ఎండ్ అవుతాయి. అటువంటి నవమి రోజున పరిపూర్ణ అవతార స్వరూపముగా లలిత అమ్మవారి స్వరూపముగా జన్మించిన వ్యక్తి రాముల వారు. కాబట్టి అందుకనే లలితా సహస్రనామాల్లో ఆఖరున శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని ఉంటుంది. అంటే లలితా సహస్రనామం పారాయణం చేయని వాళ్ళు ఇప్పుడు చెప్పబడినటువంటి శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తే గనక లలితా సహస్రనామ పారాయణం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి మొట్టమొదలుగా ఈ శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని 3 సార్లకు తక్కువ కాకుండా, ఇంకా శక్తి ఉంటే 11 సార్లు చేస్తే చాలా విశేషం అమ్మా. కనీసం 3 సార్లు తక్కువ కాకుండా ఈ నామాన్ని జపించాలి. ఇక తరువాత ప్రతి నామాన్ని ఇక సిరీస్లో భాగంగా ఒక్కొక్క నామాన్ని జపం అనేటువంటిది మంత్రం అది. కాబట్టి ఆ నామాన్ని జపం చేయాలి. ఆ నామ జపానికంటే ముందుగా ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి బీజాక్షరాలు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా లలితా సహస్రనామాల్లో మొట్టదైనటువంటిది ఏంటి? శ్రీమాత్రే నమః అని వస్తుంది. శ్రీ అంటే సంపద, జ్ఞానము, భూమి, విద్య, తెలివితేటలు మరియు పాలించుట అని. మాత అంటే తల్లి లాంటిది. కాబట్టి మనం ఆ తల్లిని మనం ఆశ్రయిస్తే కన్న బిడ్డల్లాగా మనల్ని పరిపాలిస్తుంది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఈ ప్రతి నామానికి ఓం ఐం హ్రీం శ్రీం అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఐం అనేటువంటిది వాగ్బీజం, అంటే శక్తిని, సరస్వతి అనుగ్రహాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది, మాటని. హ్రీం అనేటువంటిది భువనేశ్వరి, పోషించేటువంటిది. అంటే మన జీవితంలో ఏది జరగాలన్నా మనకు శక్తి కావాలి. ఆ శక్తి అనేటువంటిది హ్రీం బీజం ద్వారా వస్తుంది. శ్రీం అనేటువంటిది లక్ష్మీ బీజం, అంటే సంపద. కాబట్టి దీని ద్వారా మన కామ్య కోరికలు, ఈ 3 బీజాక్షరాలను కలిపి ప్రతి నామాన్ని ముందుగా ఈ 3 బీజాక్షరాలు కలిపి ప్రతి నామాన్ని జపం చేయడం ద్వారా ఇటు తెలివితేటలు, వాక్కు, అలాగే శక్తి మరియు సంపదతో కలుగుతుంది. ఇవి చాలా అద్భుతమైనటువంటి. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రతిరోజు ఈ సంబంధించినటువంటి నామం చెప్పబడుతుంది. ఎటువంటి సమస్యలు అంటే, ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అసలు పట్టించుకోకుండా పెంచుతున్నారు. అలాగే
చాలా చోట్ల చూసుకుంటే ఇప్పుడు మనకు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి, ఒక తల్లి తన పిల్లల్ని పాశవికంగా చంపి ఎస్ తను కూడా ఆత్మహత్య చేసుకుంది. చూసాను నేను కూడా. అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగా ఉండదట. అంటే తనలో ఆత్మన్యూనత, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని. కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క చీత్కారాలు, కోపాలు అవి కలగకుండా వాళ్ళందరూ మనతో ప్రేమగా ఉండాలన్నా, మన బంధువులు స్నేహితులు కూడా మనతో ప్రేమగా మాట్లాడాలన్నా, మనం వర్క్ చేసే ప్రొఫెషన్ లో కూడా మనతో పాటు అంతా ఉండాలన్నా, అందరూ ప్రేమగా మనతో వ్యవహరించాలన్నా, ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల మాట విని వాట నడుచుకొని, ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లల మాట వినాలని అనుకుంటుంటారు. కాబట్టి ఏ కొడుకైనా రాముడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటారు కదా. అలాంటి స్థితి తల్లిదండ్రులకు కలగాలి అని అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసి ఓం హ్రీం సూర్యాయ నమః అంటూ అర్ఘ్యం ఒకసారి 11 సార్లు ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి, తదనంతరం ఇంటికి వచ్చి ఇంట్లో లలిత అమ్మవారి చిత్రపటం దగ్గర చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసి ఎర్రటి లేదా తెల్లటి పూలమాల వేసి, ఇప్పుడు ఈ నామాన్ని చెప్తాను. ఈ నామాన్ని 108 సార్లు ప్రతిరోజు, తక్కువ కాకుండా శక్తి ఉంటే 1008 సార్లు చేయొచ్చు. చాలా చిన్న మంత్రమే. ముందుగా ఏం చెప్పానో, ప్రతి జపానికి అంటే ముందు ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరంతో జపించడానికి ముందు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి యొక్క మంత్రాన్ని, అనే శ్లోకాన్ని 11 సార్లు పఠించాలి. అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మూల మంత్రాన్ని అనగా నామాన్ని 1008 సార్లు కానీ, లేదా కనీసం 108 సార్లు కానీ, తక్కువ కాకుండా ఒక 41 రోజుల పాటు చెయ్యాలి. ఇక నైవేద్యంగా ఏం పెట్టాలనే విషయాలు, ఏంటి ఆ మంత్రం అనేది కూడా తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మీ కుటుంబ సభ్యులు మీ జాతక రీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. మీ సమస్యలు ఉన్నప్పుడు దగ్గరలోని జ్యోతిష పండితులను సంప్రదిస్తారు. వారు ఏ ఏ పూజలు హోమాలు చేసుకోమని చెబుతారో అటువంటి పూజల హోమాలు ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో జరపబడతాయి. 1 సంవత్సరం పాటు జరపబడతాయి. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మీరు సభ్యులుగా చేరదలిచినటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కల్లా మీ సంకల్పం నెరవేరుతుంది. ఈ కార్యక్రమాలు పాల్గొనడం ద్వారా మీ జాతక సమస్య ఖచ్చితంగా తీరబడుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ నామాన్ని 108 సార్లు కానీ, లేదా 1008 సార్లు కానీ, ఒక 41 రోజుల పాటు పఠించి, అది తూర్పు వైపు ఫేస్ పెట్టాలి, లేదా ఉత్తరం వైపు అయినా ఫేస్ పెట్టాలి. పఠించి పటిక బెల్లం మిశ్రి అంటారు, నవబోధ్ గడ్డ అని అంటారు, కొన్ని కలకండ అంటారు. ఆ మిశ్రిని నైవేద్యంగా పెట్టి పిల్లలకు గనక ఇచ్చినట్లయితే తప్పకుండా పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. కానీ 41 రోజుల పాటు చేయాలి. ఇదే నామాన్ని వంట చేస్తూనైనా, అంటే పొద్దున 105 సార్లు జపం చేసి అవకాశం కుదిరినప్పుడల్లా వంట చేస్తున్నా, ఏ పని స్మరించుకుంటే మంచిదంట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః వంట చేస్తూ ఉంటే ఆ వంట అమృతం అయిపోతుంది. ఇక ఆ నిత్యం జపం చేస్తూ ఉండడం వల్ల మీ వాక్కు నుంచి, మీ నోటి నుంచి వచ్చిన ఏ మాట అయినా కానీ అది మంత్రమై పనిచేస్తుంది. అది ఇంతటి అద్భుతమైన మంత్రం మనకు దొరకదు. కాబట్టి లలిత అమ్మవారి నామాల్లో మొట్టమొదటిది, చాలా విశిష్టమైనటువంటిది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చేయండి. ఫలితాన్ని మీరే చూస్తారని చెప్పవచ్చు. సో చూడండి వ్యూవర్స్, మన ఫస్ట్ ఎపిసోడ్, ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ మన బేసిక్ మంత్రము, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము, అలాగే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొన్ని మాటలు అంటూ ఉంటారు, అవి మనం భరించలేం కదా. సో ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 41 రోజులు జపించే ప్రయత్నం చేయండి. సో చూసారు కదా, మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.